ఆయన మాద్రిని కూడా వివాహం చేసుకున్నాడు. పాండురాజు ధృతరాష్ట్రుడి పట్ల ఎంత ప్రేమ చూపించాడో ధృతరాష్ట్రుడు పాండురాజు మీద అంత ప్రేమ చూపించాడు. పాండురాజు పేరు చెప్తే ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఒక మాట అంటాడు, యోగ్యుడైన తమ్ముడు, పరమధర్మాత్ముడు అంటాడు. ఆ ధర్మము యొక్క విలువ తెలుసుకున్నవాడు పాండురాజు. అందుకే అంతటి కీర్తివంతుడయ్యాడు. కానీ ఆయన జీవితంలో అనుకోకుండా జరిగిన పొరపాటు ఒక్కటే, వ్యగ్రత వలన జరిగిపోయింది. మృగముల యొక్క జంట మీద వేసినటువంటి బాణ ప్రయోగమునందు కిందముడనేటటువంటి ముని మరణించి ఆయన మృగవేషంలో భార్యా సంగమంలో ఉన్నాడు. ఆయన మరణిస్తూ తెలిసి వేసినా తెలియక వేసినా నువ్వు ధర్మాన్ని తప్పావు, నువ్వు ధర్మాత్ముడవు, నీకు తెలియదనుకోవడానికి వీల్లేదు, తెలిసి చేశావు ఈ తప్పు, నేను ప్రాణములు విడిచిపెడుతున్నాను, నీకు కూడా ఇదే శాపం. నువ్వు కూడా నీ ప్రియకాంత యందు అంటే భార్యతో సంగమిస్తే ప్రాణములను పోగొట్టుకుంటావు. కేవలము సంతానమును పొందడానికే రఘుమహారాజు గారు భార్యలతో కలిసి గృహస్థాశ్రమంలో ఉన్నాడు అన్నారు. సంతానమును పొంది ఉంటే ఏమో పాండురాజు పరిస్థితి ఎలా ఉండేదో. కానీ అప్పటికి పాండురాజుకి సంతానం లేదు. కాబట్టి లోపల ఒక పెద్ద సంఘర్షణ ఉంటుంది, అది తప్పదు. అరే నేను ఇంత గొప్పగా రాజ్యం చేశా, అటువంటి ధర్మాత్ముణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టట్లా. కాబట్టి ప్రజలు ఏమైపోతారు? ప్రజల గురించి ఆలోచించినప్పుడు తన కడుపున పుట్టిన బిడ్డల గురించి ఆలోచించినట్లు ఆలోచించిన వాడెవరో వాడు ప్రభు. ప్రజల గురించి ఆలోచన చెయ్యవలసి వస్తే బిడ్డల గురించి ఆలోచిస్తే తండ్రి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఆలోచించాలి ప్రభువు అన్నది నియమం. మహాభారతంలోనే అనేక చోట్ల ప్రభుధర్మాలు కనబడతాయి. కాబట్టి ప్రజలు ఏమవుతారు? ఒకటి. రెండు, తానేమవుతాడు? తనకి ఉత్తర క్రియలు చేసేవాళ్ళు ఎవరు? తాను ఎలా ఊర్ధ్వలోకాలు పొందాలి? తనని నమ్ముకుని తన చిటికిని వేలు పట్టుకుని పాణిగ్రహణం చేసినటువంటి ఇద్దరు పత్నులు ఏమవుతారు? ఇది సంఘర్షణ. ఈ సంఘర్షణ యందు నలిగిపోయి చితికిపోయి శిథిలమై నశించాలా పాండురాజు. అది ఆయన గొప్పతనం. మానసికమైన స్థైర్యాన్ని పొంది ఉంచుకున్నాడు. వీటన్నిటితో పాటుగా ఇంకొకడు ఉన్నాడు కాపాడగలిగిన వాడు, వాడు పరమేశ్వరుడు. ఆ భగవంతుడు చూపించే మార్గాలు వేరుగా ఉంటాయి. దేనికైనా పరిష్కారం భగవంతుడు చెప్పగలడు. నేను ఆయన యందు మనసు పెట్టి తపస్సులో ప్రవేశిస్తాను. భాగవతంలో అంటారు, దేనికైనా పరిష్కారం తపస్సే. శృణ్వం తపః, తదేక దృష్టితో వినడం తపస్సు, తదేక దృష్టితో చెప్పడం తపస్సు, తదేక దృష్టితో పూజ చేయడం తపస్సు, తదేక దృష్టితో సేవ చేయడం తపస్సు, తదేక దృష్టితో చదువుకోవడం తపస్సు. కాబట్టి వ్రతము వెంట వ్రతము చేస్తూ పాండురాజు మనసు ఇంకొక వైపు వెళ్లకుండా కట్టడి చేశాడు. అది ఆయన గొప్పతనం. వదిలిపెట్టాడు అనుకోండి మనసుని, నేనేం అనుభవిస్తున్నాను, వీళ్ళే సుఖం అనుభవిస్తున్నారు, ఓ పిల్లా పాప లేరే, ఇంక ఇక్కడ ఇలా ఉండిపోతాం, నేను రానని ధృతరాష్ట్రుడికి కబురు చేసేశాడు. నేను ఇంకా వానప్రస్థుగా ఉంటానన్నాడు. శతశృంగ పర్వతం మీద ఉండిపోయాడు. ఎవరు? అంతఃపుర సుఖాలు అనుభవిస్తూ అంత రాజ్యపాలన చేయవలసినటువంటి ధార్మిక ప్రభువు, అంతటి శౌర్య సంపన్నుడు, విధి వక్రించి అంత కష్టానికి లోనై విచలితుడు కాకుండా నేలపడిపోకుండా అంత ఉత్సాహాన్ని భగవంతుని ఎందుకు తిప్పేశాడు. అది భారతం అందించే సందేశం. జీవితంలో ఎక్కడో ఒక చిన్న సమస్య ఏర్పడితే నేలపడిపోవద్దు. జీవితమే నేలబడిపోయింది పాండురాజుకి, బెంగపెట్టుకోవాలా, తపస్సు వైపుకి తిప్పాడు. ఆక్రోశించాలి పత్నులిద్దరు, వాళ్ళిద్దరూ బెంగపెట్టుకోవాలా, మా ఆయన నడిచిన మార్గంలో నడుస్తామని ఇద్దరు నడిచారు. కానీ తపస్సు చేసి భగవంతుని యందు మనసు పెట్టుకున్నా, ఎంత తపస్సు చేస్తున్నా, ఆ తపస్సుకి ఎవరు లక్ష్యమో ఆ పరమేశ్వరుడు పాండురాజు గారిని ఉద్ధరించాలిగా. ఉద్ధరించాలి అంటే పాండురాజు గారు ఐక్యమైపోయాడంటే పాండురాజు కీర్తి శాశ్వతము కావాలి లోకంలో. అంటే పాండు పేరు మీద సంతానము కలిగి వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టల వలన
పాండురాజు కీర్తి శాశ్వతమై నిలబడిపోవాలి. ఆ పాండురాజు కోరుకున్నాడని రాజసూయం చెయ్యగలిగినటువంటి కొడుకు పుట్టాలి. హరిశ్చంద్రుడు స్వర్గలోకంలో ఉన్నాడు ఇంద్రుడి దగ్గర. మీ నాన్న మాత్రం అలా లేడాయా, రాజసూయం చేస్తే మీ నాన్న కూడా పొందుతాడంటే రాజసూయం చేశాడు ధర్మరాజు గారు. చెయ్యడానికి కావలసిన పరిస్థితిని కల్పించారు మిగిలిన నలుగురు తమ్ముళ్ళు. అటువంటి బిడ్డలు పుట్టిన నాడు, ధర్మ సంస్థాపన చేసిన నాడు, ఆనాడు పాండురాజు గారి యొక్క కీర్తి శాశ్వతంగా నిలబడిపోతుంది. యుగాలతో సంబంధం లేకుండా ద్వాపర యుగంలో జరిగిన కథ కలియుగంలో కూడా చెప్పుకోవలసిందే భారతంగా. అంత కీర్తిని పాండురాజు పొందాలి అంటే అటువంటి సంతానము పాండురాజుకి కలగాలి. ఇప్పుడు పాండురాజు సంతానం గురించి ఆలోచించండి. ఎందుకని అంటే సంతానమును పొందడానికి కావలసినటువంటి ప్రాథమికమైనటువంటి సౌకర్యము ఆయనకు లేదు. మునిశాపము వలన ఆయన భార్యా సంగమమును నిర్వర్తించడు. దాని వలన ఆయనకి సంతానము కలగదు. స్త్రీ పురుష సంయోగం లేకుండా సంతానం ఎలా కలుగుతుంది? అది ప్రకృతి ధర్మం, కాబట్టి పొందలేడు. కానీ భగవంతుడు జోక్యం చేసుకోవాలి. ఇది భారతీయ ధర్మం. పరిష్కారము నీ మేధస్సుకి దొరకదేమో, కానీ నువ్వు పూనికతో భగవంతుణ్ణి పట్టుకున్నప్పుడు పరిష్కారము దొరకదిప్పుడని నువ్వు అందరూ ఎలుగెత్తి చాటిన సమస్యకు పరిష్కారమును పరమేశ్వరుడు చూపిస్తాడు. అందుకే అనుకోకుండా ఒక అమావాస్య నాడు మునులందరూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోతూ కనబడ్డారు. ఎక్కడికి వెడుతున్నారన్నాడు. ఇవాళ పర్వం, మేమందరం బ్రహ్మగారి సభకి వెడుతున్నాం, నేను వస్తాను అని కుంతి మాద్రిని తీసుకుని నడుస్తున్నాడు. వాళ్ళు అన్నారు ఆగి వెనక్కి తిరిగి, మేము వెడతాం, నువ్వు రాలేవు అంటే. కఠినంగా మాట్లాడడం ఇష్టం లేక మృదువుగా చెప్పారు. ముందు వాళ్ళు సుకుమారమైన శరీరములు కలిగిన వారు, వారు ఈ ముళ్ళల్లో రాళ్లలో నడవలేరు. వాళ్ళని తీసుకుని నువ్వు బ్రహ్మసభకి ఎలా చేరగలవు, వద్దులే. అప్పుడు అనుకోకుండా ఓ ఆలోచన వచ్చింది పాండురాజుకి. సంతానమును పొందకపోతే స్వర్గద్వారమును చూడరా అన్నాడు. కటువుగా మాట్లాడే స్వభావం ఉన్నవాళ్ళు అయితే ఏమనాలంటే అలా కుదరదంటోంది వేదం అని వెళ్ళిపోవాలి. వాళ్ళు అలా అనలేదు. ఇంత తపస్సు చేస్తున్నాడే, ఇంత భగవదారాధన చేస్తున్నాడే, ఇంత ధార్మికంగా పరిపాలించాడే, నాకు ఇది పోయిందని నింద చేయలేదే. నేను ఇంత ధర్మాన్ని పట్టుకుంటే నాకు ఈ శాపం వచ్చింది ఒక పొరపాటుకి. ఇంత దారుణమైన శాపమా? నా వంశాన్నే ప్రశ్నార్థకం చేసిందా? ఆక్రోశించి ధర్మాన్ని విడిచిపెట్టాలి, విడిచిపెట్టలేదే. ఇంకా పైకెక్కాడే, వాడికి పరిష్కారం ఉండదు. అందుకు వాళ్ళు దివ్య దృష్టితో చూశారు. చూసి వాళ్ళు అన్నారు, ఎవరు చెప్పారు నీకు సంతానం ఉండదని? నీకు దేవతల యొక్క అనుగ్రహము చేత 5 కుమారులు కలుగుతారు. ఆ చెప్పడంలో ఆయనకి తట్టింది బుద్ధికి. ప్రచోదయాత్, అది దేవతల యొక్క అనుగ్రహం. దేవతలు ఏం చేస్తారంటే సమస్యకు పరిష్కారమును మన బుద్ధికి తోచేటట్టు చేస్తారు. ఆయన బుద్ధికే తోచేటట్టు చేశారు. ఆయనకి ఏదో ధర్మం జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు కుంతీదేవి దగ్గరికి వచ్చాడు. వచ్చి సంతానమును పొందుతానన్నాడు. అయితే భారతంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఇది. పాండురాజు విషయంలో తప్పకుండా మనం ప్రస్తావన చేయకపోతే అసలు ధర్మరాజ జననం గురించి చెప్పడానికి అర్హత ఉండదు. ఆ మునులతో మాట్లాడేటప్పుడు పాండురాజు గారు ఒక మాట అన్నాడు. 4 రుణములు తీరాలన్నాడు. 4 రుణములు లేవుగా, రుణత్రయం అంటాం. ఏ రుణాలు తీరాలి అంటే దేవతా రుణం తీరాలి, దేవరుణం. దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చేస్తే, అందులో మనం హవిస్సిస్తే, హవిస్సుని దేవతలు పుచ్చుకుంటే వాళ్ళ ఆకలి తీరితే, వాళ్ళు వర్షం కురిపిస్తే, ఆ వర్షము వలన లోకంలో పాడి పంట వస్తే, మళ్ళీ యజ్ఞం చేస్తే, మళ్ళీ హవిస్సిడితే, మళ్ళీ వర్షం పడితే, మళ్ళీ పాడి పంట, మళ్ళీ హవిస్సు, మళ్ళీ అదో ధర్మచక్రం. కాబట్టి దేవతల ప్రీతి కొరకు యజ్ఞయాగాదులను చెయ్యాలి. అప్పుడు ఒక రుణం తీరిపోతుంది. ఋషులు, వ్యాసాదులు, నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ ఇటువంటి మహాపురుషులు భారతాన్ని ఎందుకు ఇచ్చారు? చదువుకుని, చెప్పుకుని, తెలుసుకుని ధర్మానుష్ఠానం చెయ్యండి అని మనకు అందించారు. వేదం చదువుకోలేకపోతే బెంగపెట్టుకోక్కర్లేదు. పంచమ వేదం భారతం, దాన్ని చదువుకోవాలి. రామాయణాదులను చదువుకోవాలి. చదువుకుంటే ఋషి రుణం తీరుతుంది. 3వది పితృ రుణం. తండ్రి తనకి శరీరాన్ని ఇచ్చాడు, తాను కూడా వివాహం చేసుకుని ధర్మపత్ని యందు సంతానమును పొందితే పితృరుణం తీరిపోతుంది.
ఇవి రుణత్రయం అంటారు. పాండురాజు గారు 4వ రుణం చెప్పాడు మునులతో. ఆయన అన్నాడు మనుష్య రుణం కూడా తీర్చుకున్నాను. అదేమిటి? అది పాండురాజు గారి యొక్క శీల వైభవం. మనుష్య రుణము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? ఒకడు చాలా కష్టంలో ఉన్నాడు, విని వెళ్ళిపోవడానికి, తెలుసుకుని వెళ్ళిపోవడానికి మనుష్యుడై ఉండక్కర్లేదు. దయాగుణమనేటటువంటి గుణము లేని మనుష్య జన్మ యొక్క ప్రయోజనము లేనే లేదు. సాటి జీవులు మనుష్యులే కానక్కర్లేదు, ప్రపంచమునందు సాటి జీవి బాధలో ఉంటే నేనేమైనా చెయ్యగలనా అన్న ఆలోచన నీకు లేకపోతే అప్పుడు ఏమిటి ప్రయోజనం? ఆ దయాగుణము వాటి యందు ఉండాలని నియమం లేదు. ఒకవేళ అలా దయాగుణం చూపించింది అనుకోండి, అదో వార్త, అది ఆశ్చర్యపోతాం. అని ఆ దయాగుణము మనిషికి ఉండి తీరాలి. దయాగుణము స్థానములో క్రౌర్యం ఏర్పడితే అర్థం లేదా జన్మకి. నేను దయాగుణముతో నా దేశమునందున్నటువంటి ప్రజలకు కష్టము కలిగితే ఉత్తర క్షణమునందు ఆదుకున్నాను, అందుకని నాకు మనుష్య రుణం తీరింది అన్నాడు పాండురాజు. ఆ ఒక్క మాట చాలదా? ఆ ఒక్క ధైర్యం పాండురాజు ఎంత గొప్పవాడో చెప్తుంది. ఇన్ని గుణములు ఉన్నవాడు ఇలా కాకపోతే ఇంకోలా ఎందుకు ఆలోచిస్తాడు? అంటే ఎంత గొప్ప ఆలోచన ఉన్నవాడు కాకపోతే కుంతీదేవిని ఈ మాట అని ఉండాలి. ధర్మమునందు సత్యమునందు పెద్దవాడైన వేలుపెవరున్నారో ఆయనని ప్రార్థన చేసి మొదటి కొడుకుని కను. ఏ రెండో కొడుకుగా కంటే వచ్చే నష్టం ఏంటి? పెద్దవాడు మంచి బలపరాక్రమాలున్నవాడయి రెండో కొడుకు వచ్చాడు అనుకోండి, ధర్మం ఉన్నవాడు, ఏమవుతుంది అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ, పాండురాజు గారు మరణించడానికి భార్యా సంగమం కారణమని శాపం. అంతకన్నా ముందు పాండురాజు గారు ఏ కారణం చేతనైనా వెళ్ళిపోతే తర్వాత రెండో కొడుకు పుడతాడని నమ్మకం ఏమిటి? ఈయన చెప్పకుండా కుంతి సంతానాన్ని కనడానికి వీల్లేదు, ధర్మం. కాబట్టి తాను చెప్తేనే కనాలి. తాను చెప్తే కంటుంది అంటే తాను ముందు ధర్మాన్ని పొందాలి. ధర్మము ముందు ఉండి వెనక ఎంత బలం ఉండనివ్వండి, శ్రీరామ రక్ష. ఏమవుతుంది అంటే ఇవాళ తానున్నాడు, రేపు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే తాను కోరి కోరి వివాహం చేసుకున్న ఇద్దరు అపారమైనటువంటి అందగత్తెలు. ఏనాడైనా తొందరపడ్డాడనుకోండి, ఉత్తర క్షణం శరీరం పడిపోతుంది. అప్పుడు ఆ బిడ్డలకు ఎవరు తండ్రి? ఎవరు పెద్ద కొడుకో వాడు తండ్రి, అన్నగారు తండ్రి. అప్పుడు ఆ పిల్లలందరూ ఎవరి మాట వినాలి? పెద్దన్నగారి మాట వినాలి. పెద్దన్నగారు శౌర్యమున్నవాడే కానీ ధర్మమునందు అనురక్తి లేనివాడు అనుకోండి, వీళ్ళని ఎలా నడిపిస్తాడు? వెనక ధర్మం ఉన్నా పెద్దవాడికి ధర్మానికి దెబ్బలాట వస్తుంది. రామాయణంలో రావణుడు విభీషణుడు అవుతారు, అప్పుడు పెద్దవాడు బతకడం. పైగా ఆ చరిత్ర కళంకమవుతుంది. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు మిగిలారు, పైన రాముడు ఉన్నాడు. రావణ కుంభకర్ణ విభీషణులలో రావణ విభీషణులు లేరు, కుంభకర్ణుడు ఒకడే ఉన్నాడు. ఎందుకని? పైన ధర్మం లేదు, కింద ధర్మం ఉంది. ఆ ధర్మం ఒకటే మిగిలింది, పైన ఇద్దరు వెళ్ళిపోయారు. రాముడు ధర్మాత్ముడు, వెనక వాళ్ళు ధర్మాత్ములయ్యారు, నలుగురు మిగిలారు. పెద్దవాడు ధర్మరాజు కావాలి, వెనక వాళ్ళు ఎంత బలపరాక్రమోపేతులైనా తండ్రి లేనినాడు పెద్దన్నగారు తండ్రితో సమానం కాబట్టి ఆయనకి వశవర్తులయ్యారనుకోండి, ధర్మము చేత కట్టబడిన ఏ బలమైన శాశ్వతమైన కీర్తికి కారణమవుతుంది. ధర్మము చేత కట్టబడని ఎంత బలపరాక్రమములు అపకీర్తి హేతువులే. రావణుడు పరాక్రమం లేనివాడా? కుంభకర్ణుడు బలపరాక్రమాలు లేనివాడా? దుర్యోధనుడు బలపరాక్రమాలు లేనివాడా? దుశ్శాసనుడు మరీ అంత బలహీనుడా? మరి ఎందుకు వీళ్ళందరూ అపకీర్తి పొందారు? బలమెంత ఉన్నా ధర్మము యొక్క స్పర్శ లేదు, ధర్మము చేత కట్టబడలేదు. ధర్మము చేత కట్టబడని బలపరాక్రమములు కాని, పాండిత్యము కాని, ఎంత గొప్ప విభూతి కానివ్వండి, ఎంత గొప్ప కళ కానివ్వండి, అది లోకమునందు వృద్ధిలోకి రాదు. అది వృద్ధిలోకి రావాలన్నా, రక్షింపబడాలన్నా ఒక్కటే మార్గం, అది ధర్మము చేత కాపాడబడుతూ ఉండాలి. ముందు ధర్మము ఉండి వెనకాతల నడిపిస్తూ ఉండాలి. అందుకే
ధర్మము యొక్క అనుగ్రహంగా, ధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత మొదటి సంతానాన్ని పొందు. దాని వలన నా పేరు శాశ్వతంగా చిరస్థాయిగా ఉండాలి. ఆ కుంతీదేవి కోరుకున్న కోరిక వలన, పాండురాజు గారి కోరుకున్నటువంటి కోరిక వలన సమస్తమైనటువంటి శత్రువులను గెలవగలిగినటువంటి వాడు. అంటే ఆయన పేరు చెప్తే శత్రువులకు కూడా మనసులో ఆయన అన్నాడంటే అనుమానపడక్కర్లేదంటాడు. దుర్యోధనుడు కూడా అన్నాడు ఆ మాట. అజ్ఞాతవాసం పూర్తయిందా అంటే ధర్మరాజు గారు చెప్తే మనం అనుమానపడక్కర్లేదన్నాడు. అంటే నిజంగా ఎటువంటి మహానుభావుడు, ఎంతటి అజాత శత్రువు. ఆయన యందు శత్రుభావన పెట్టుకున్నారేమో, ఆయనకి శత్రువులు ఎవ్వరు లేరు. ఆయనకి సమస్త ప్రాణుల యందు మిత్రభావన. అందుకే ఎవరు పోయినా అంత ఏడ్చాడు మహానుభావుడు, అంత ఆర్ద్రత కలిగిన వాడు. కాబట్టి శాస్త్రవజైత్ర తేజమున సమస్త శత్రువులను బాహ్యంలో కూడా గెలవగలిగినటువంటి గొప్ప తేజోమూర్తి అయి సర్వదిశల్ వెలుగంగా అన్ని దిక్కులు వెలిగిపోయేటట్టుగా ఐంద్ర నక్షత్రయుతుండుగా జ్యేష్ఠ నక్షత్రంలో శశి ప్రకాశజయోన్నతమైన అష్టమిన్, చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంతో కూడి ఉన్నటువంటి అష్టమి తిథి నాడు మిత్రముఖ గ్రహ ప్రతతి మేలుగా సూర్యుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ మంచి ఉచ్చస్థితిలో ఉండగా అభిజిత్ లగ్నంలో ఆ ధర్ముని యొక్క అంశలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు పుట్టారు. లోకంలో కొన్ని కొన్ని శకునములని ఉంటాయి. ఒక్కొక్కరి యొక్క జననం జరిగినప్పుడు, ఒక్కొక్కరి యొక్క జననం జరిగినప్పుడు కాదు, అటువంటి మహాత్ములు పుట్టిన విషయం చెప్పినా కూడా వెంటనే లోకమంతా చల్లబడుతుంది, శాంతి పొందుతుంది, ఆనందాన్ని పొందుతుంది. దానికి ప్రబల ఉదాహరణ భారతంలోనే కనపడుతుంది. ధరణీసురులాదిగా ఉర్వరలో గల సర్వభూతవర్గం బెల్లన్ పరమోత్సవముందెను గుణశరణ్యుడగు ధర్మ జన్ము జన్మ దినమునన్. ధర్మరాజు గారు ఏ రోజున ఈ భూమి మీద పుట్టాడో ఆ రోజున ధరణీసురులాదిగా లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరమ సంతోషాన్ని పొందారు. ఎవరు? కేవలముగా మనుష్యులు మాత్రం కాదుట, సర్వభూత వర్గం బెల్లం, సమస్త ప్రాణులు సంతోషించాయిట. సమస్త ప్రాణులు ఎప్పుడు సంతోషిస్తాయి? చల్లగా ఉండాలి, నీరు దొరకాలి, తాము అంకురమై వృద్ధిలోకి రావాలి. అలా జరగాలి అంటే సృష్టి బాగా ఎప్పుడు జరుగుతుంది? వర్ష ఋతువులో జరుగుతుంది. అప్పటిదాకా నేల మీద పడిపోయిన గింజలన్నీ మొక్కలవుతాయి, గడ్డి పెరుగుతుంది. వేళ పట్టున వర్షం పడింది అనుకోండి, మిగిలిన రోజులన్నిటా తినడానికి కావలసినటువంటి అన్నం దొరుకుతుంది. కాబట్టి లోకమంతా చల్లబడింది, సమస్త ప్రాణులు సంతోషించే. కాబట్టి ధరణీసురులాదిగా ఉర్వరలో గల సర్వభూత వర్గం బెల్లన్, ఈ భూమి మీద కలిగి ఉన్నటువంటి సమస్త ప్రాణులు ఆనందపడ్డాయి. అన్ని ప్రాణులు కూడా ఎందుకో తెలియదు, వాటికి తెలుసా? చీమకి తెలుస్తుందా, కుక్కకి తెలుస్తుందా, దోమకి తెలుస్తుందా, అలా వెళ్ళిపోయే గొంగళి పురుగుకి తెలుస్తుందా, పెరుగుతున్న గడ్డి పరక్కి తెలుస్తుందా, ఎండిపోతున్న చెట్టుకు తెలుస్తుందా, భూమిలో ఉన్న గింజకి తెలిసిందా? ధర్మరాజు గారు పుట్టారు, కుంతీదేవి అడిగింది పాండురాజు గారు ఇంత గొప్ప వరం అడగమన్నాడని కాదు. ధర్మము గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చల్లబడిపోవలసిందే. అటువంటి మహానుభావుడు పుట్టాడు, లోకము చల్లబడింది, ధర్మం నిలబడింది, అధర్మం పోయింది. అంటే వాళ్ళ శక్తి అటువంటిది, ఆ ధర్మరాజు గారి గొప్పతనం అటువంటిది. అందుకే ధర్మరాజు గారి గురించి చెప్పుకుంటే ధర్మం నిలబడుతుందయా అన్నారు. కాబట్టి సమస్త భూతములు కూడా పరమోత్సాహాన్ని పొందాయి. గుణశరణ్యుడగు ధర్మ జన్ము జన్మ దినమునన్. ఎప్పుడూ కూడా ధర్మాన్ని అనుష్ఠించాలి అనేటటువంటి ప్రబలమైనటువంటి ఇచ్ఛ కలిగినటువంటి ధర్మరాజు గారు పుట్టినటువంటి రోజున లోకములన్నీ కూడా అంత గొప్ప శాంతిని పొందాయి, అంత చల్లబడింది, అందరి మనసులు చల్లబడ్డాయి. ఈ దేశానికి ఓ లక్షణం ఉంది, ఆశీర్వచనం పెద్ద పెద్ద శ్లోకాలతో మంత్రాలతో చెయ్యక్కర్లేదు. అందరూ బాగుండాలి అంటే ఒకటే మాట అంటారు, చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉండాలి, నీ ఇల్లు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, నీ కడుపు చల్లగా ఉండాలి, నీ మనసు చల్లగా ఉండాలి, మీ ఊరు చల్లగా ఉండాలి, ఈ దేశం చల్లగా ఉండాలి.
చల్లబడింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఈశ్వరానుగ్రహం కలిగింది. ధర్మరాజు గారు పుట్టిన తర్వాత మరి జాతకర్మ చెయ్యొద్దు, కొడుక్కి పేరు పెట్టాలి. పాండురాజు గారు ఈ పిల్లవాడికి పేరు పెట్టాలి కదా అని ఆలోచన చేస్తున్నాడు. శతశృంగం మీద బోలెడంతమంది మునులు ఉన్నారు. పాండురాజు గారి జీవిత చరిత్ర ఏం సామాన్యమైన చరిత్ర. ఇంత అద్భుతమైన రీతిలో కొడుకు పుట్టాడు. నిజంగా ఒకటి ఆలోచించండి, వాడు ఏ అంతఃపురంలోనూ పుడితే ఇంత గొప్ప ధర్మరాజు గారు పుడతాడా? ఇలా పుట్టే అవకాశం ఉందా? పాండురాజు గారి యొక్క తేజస్సుకి గొప్పవాడే పుడతాడు. కుంతీదేవి యొక్క మహాత్మ్యములకు చాలా గొప్పవాడే పుడతాడు. కానీ ధర్మదేవతే ఎందుకు వస్తాడు? అప్పుడు అది శాపమా, లోకమునకు అనుగ్రహమా? లోకమునకు, పాండురాజుకు, కుంతికి, మాద్రికి కూడా అనుగ్రహమే. అధర్మం నశించాలి. దానికి ఎవరు త్యాగమూర్తులై నిలబడగలరో వాళ్ళని పరమేశ్వరుడు ఎంచుకుంటాడు. ఆ రాటుకి పోటుకి గురైన ధర్మమును తప్పకుండా భగవంతుని యొక్క పాదములను విడవకుండా నిలబడగలిగిన ప్రజ్ఞ కలిగిన వారెవరో వారిని ఎంచుకుంటాడు ఆయన. తప్ప కష్టం వస్తే విచలితులైపోయి ధర్మాన్ని వదిలిపెట్టేసే వాళ్ళని పరమేశ్వరుడు మాత్రం ఎలా ఎంచుకోగలడు? అందుకే పాండురాజు గారిని ఎంచుకున్నాడు. అందుకే ఆయన కడుపున పుట్టాడు ధర్మరాజు గారు. దాన్ని బట్టి అర్థం అమ్మట్లా, ఈ అనుగ్రహం పెద్దవాడైనా పాండురాజు వల్ల ఇంత అనుగ్రహాన్ని, ఇంత ప్రేమని అనుభవించిన ధృతరాష్ట్రుడు పొందగలిగాడా? అంటే నీ మనసు ఎటువంటిదో, భావములు ఎటువంటివో దానిని బట్టే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం. ధృతరాష్ట్రుని యందు మాత్సర్య బుద్ధి, లోభము, తనవారు వృద్ధిలోకి రావాలన్న కోరిక ప్రబలము. అదే పాండురాజు అయితే అలా కోరుకున్నవాడు కాడు. ఎక్కడ నిస్వార్థ బుద్ధి ఉందో అక్కడ అంతరించిపోయిందనుకున్న వంశాన్ని పరమేశ్వరుడు నిలబెట్టాడు. ఎక్కడ స్వార్థ బుద్ధి ఉందో అక్కడ నాకు కొడుకు పుట్టేశాడు కదా అని చెప్పి ఎన్ని కుయుక్తులు చేసి తండ్రి లేని బిడ్డల్ని మట్టు పెట్టాలనుకున్నా వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు మడిసిపోయి వాళ్ళు రాజ్యాధిపత్యం పొందారు. ధర్మో రక్షతి రక్షితః, ధర్మము కాపాడుతుంది తండ్రి, ధర్మము కాపాడుతుంది తండ్రి, ధర్మము కాపాడుతుంది దైవమై. కాబట్టి ధర్మాన్ని పట్టుకో అని మనకి నేర్పుతుంది. అందుకే పాండురాజు శరీరం విడిచిపెట్టి కీర్తివంతుడయ్యాడు. శరీరంతో దీర్ఘాయుష్మంతుడై ధృతరాష్ట్రుడు అపకీర్తి మూటకట్టుకున్నాడు. నీకు ధర్మం మీద నిశ్చయాత్మకమైన బుద్ధి లేనప్పుడు ఎంత ఆయుర్దాయం పొందావన్న దాని వల్ల పొందే ప్రయోజనం ఉండదు. 100 అశ్వమేధములు చేశాడు అన్న కీర్తి ధృతరాష్ట్రుడికి దక్కిందా? పెనువేప విత్తు అనిపించుకున్నాడు. పాండురాజు తొందరగా వెళ్ళిపోతే మాత్రం ఆయన పేరు శాశ్వతమైనటువంటి కీర్తిని పొందిందా, పొందలేదా? అంటే మనిషి మనసు నిశ్చలంగా ఉండాలి, మనసు నిర్మలంగా ఉండాలి. మనసు ఎప్పుడూ కూడా 10 మంది యొక్క ఉన్నతిని, 10 మంది యొక్క అభ్యున్నతిని కోరుకునేదై ఉండాలి. లోకశాంతికి అభ్యంతరకరమైన ప్రవర్తన నా యందు ఉండకుండుగాక అన్న పూనిక కలిగిన వాడై ఉండాలి. అందుకే భారతదేశంలో చెప్పబడినటువంటి వాంగ్మయం వ్యక్తి యొక్క అభ్యున్నతిని గురించి కాదు ప్రధానంగా మాట్లాడేది. అన్నిటికన్నా పెద్దపీట వేసి దేని గురించి మాట్లాడుతుంది అంటే సమాజము యొక్క అభ్యున్నతి గురించి మాట్లాడుతుంది. వ్యక్తి యొక్క అభ్యున్నత, సమాజము యొక్క అభ్యున్నత అంటే సమాజము యొక్క అభ్యున్నతి కొరకు వ్యక్తి యొక్క అభ్యున్నతి త్యాగము చేయబడుతుంది ఒక్కొక్కప్పుడు. అది మహాత్ముల యొక్క లక్షణం. త్యాగేనైకే అమృతత్వమానసు. ఈయనకి పేరేం పెట్టాలి పుట్టిన పిల్లవాడికి అని పాండురాజు గారు ఆలోచన చెయ్యాలి కదా. అక్కడ ఇంతమంది మునులు ఉన్నారు, వాళ్ళు చక్కటి పేరు నిర్ణయించరా? వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ పుట్టినవాడు ఎవరో, ఎంత గొప్పవాడో, ఆయన జీవితంలో ఆయన దేనికి నిలబడిపోతాడో అశరీరవాణి చెప్పి. అది ధర్మరాజు గొప్పతనం. అశరీరవాణి అంటే శరీరము లేకుండా పలుకుతుంది. శరీరం ఉంటేనే వాక్కు ఉంటుంది. శరీరము లేదనుకోండి, వాక్కు ఎలా ఉంటుంది? అశరీరవాణి, శరీరము లేకుండా మాట్లాడుతుంది. ఏది వేదం మాట్లాడిందని గుర్తు. అశరీరవాణి అంటే బ్రహ్మము. శరీరము లేకుండా మాట్లాడగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే, ఆయన మాట్లాడాడు అని గుర్తు. కాబట్టి ఆకాశవాణి, ఆకాశ అంటే అంతటా వ్యాప్తి చెందినటువంటి విష్ణువాక్కు అని దాని అర్థం. కాబట్టి అశరీరవాణి పలికింది. ఏమని పలికింది అంటే కురుకుల విభుడగు ధర్మస్థిరమతీయగు ఈతడనుచు ధృతి చేసి
యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే ఆకాశవాణి జనవినుతముగన్. ఆకాశవాణి అశరీరవాణి ఆ పైనుంచి ఆ పిల్లవాడికి ఈ పేరు పెట్టండి అని పలికిందిట. ఈ పేరు ఎందుకు పెట్టాలో తెలుసా? ఈ పిల్లవాడికి కారణం కూడా చెప్పింది. కురుకుల విభుడగు, పాండురాజు కొడుకు కదా, పాండవులలో ఒకడు కదా అంటారేమో. వంశకర్తల యొక్క పేరు చెప్తారు. ఈ వంశంలో కురుమహారాజు గారు చాలా గొప్పవాడు కాబట్టి ఆయన పేరు మీద ఆ వంశం అలా ఉండిపోయింది. ఇక్ష్వాకు వంశం రఘువంశం అయిపోయినట్టుగా. ఆ కురుకులానికంతటికీ కూడా విభుడగు అంటే అంత గొప్ప పేరు సంపాదిస్తాడు, నాయకమణి అవుతాడు. ఆ వంశ చరిత్రలో అంత గొప్పవాడవుతాడు ఈ పిల్లవాడు. ధర్మస్థిరమతియగు ఈతడను ధృతి చేసి యుధిష్ఠరుడను నామము తానుచ్చరించే. ఈ పిల్లవాడు ధర్మమునందు స్థిరమతి అవుతాడు. అంటే ఎంత స్థిరమైన అభిప్రాయంతో ఉంటాడంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే ధర్మం ఒప్పుకుంటుందా అదే ఆలోచిస్తాడు. ధర్మం అంగీకరించదు, తాను చేయడు. ధర్మం అంగీకరిస్తుంది, తాను చేస్తాడు. ధర్మమునందు స్థిరమైన మతి, అస్థిరము కదలిక, ఊగులాట, ఈసారికి పోనిద్దు అన్న భావన ఉండదు. ఇంకా మేకు గోడలో కొట్టినట్టు. అది ఏ మేకు? వాసం. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.